హాయ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. ఇవి దేవాది దేవుడైన దేవుడు నోటితో పలికి చేవ్రాత చేత వ్రాసి, ప్రేమైన దేవుని బిడ్డ, నీకు అనుగ్రహించిన దేవుని మాటలు. ఇందును బట్టి దేవాదేవుని స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ లేఖన వచనం తెలియజేస్తున్నది ఏమనగా, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపిందంట. అంతకుముందు ఈ పొలమందలి ఏ పొద కానీ, ఏ చెట్టు కానీ, నేలను సేద్యపరచడానికి ఒక నరుడు కానీ, ఒక పని అనేది, ఒక శ్రమ అనేది లేనే లేదు. దేవుడు నోటి ద్వారా పలికి కలుగును గాక అనగా కలిగినవి, వాటి క్రమం ప్రకారంగా చక్కగా ఫలవృక్షములు కలిగి పక్షులు, ఆకాశ పక్షులు అంతయు కూడా మంచిదిగా ఉన్నది. ఎక్కడే కానీ చెడైతే లేదు, ఎక్కడే కానీ కీడైతే లేదు, ఎక్కడే కానీ మరి నాశనం అనేది లేదు అని ఈ లేఖన వచనం తెలియజేసినది. అది ఎలాగనగా, శ్రమ పని లేనప్పుడు ఆవిరే భూమి నుండి ఆవిరి లేచి భూమి నేలంతటిని తడిపిందంట. భూమి మీద ఎంత నేల ఉందో అంత నేలంతటిని కూడా ఆవిరే తడిపినది. అంత హ్యూజ్ క్వాంటిటీ ఆవిరి నేలను తడిపితే ఏమవుతుంది? ఆ ఆవిరి ద్వారా చెట్లకు కావలసినటువంటి ఆ యొక్క నీటి సేద్యము జరుగుతుంది. ఆ ఆవిరి ద్వారా ఈ యొక్క పక్షులకి వాటికి అవసరాలకు కావలసిన దాహం తీర్చబడుతుంది. ఆ యొక్క నేల ఆవిరి ద్వారా మంచి క్లైమేట్ ఏర్పడుతుంది. ఈ క్లైమేట్ ద్వారా వాటి జాతి ప్రకారం మొలిచిన ఆ చెట్లకి కావలసిన ఆహారము తీసుకొని మంచి వృక్ష ఫలములు పండించబడతాయి. అందుకని ఈ లేఖన వచనం, మంచి జ్ఞానం వచనం దేవుడు తెలియజేశాడు. ఇదే నిజం. ఇటువంటి దేవాది దేవునికి వ్రాసి ఇచ్చిన ఈ యొక్క నిజమైన వాక్కును బట్టి దేవాది దేవునికి స్తుతి, ఘనత, మహిమ కలుగును గాక. ఈ వాక్యం మనం చదివినప్పుడు, చూచినప్పుడు, వినినప్పుడు, గ్రహించినప్పుడు, ధ్యానించినప్పుడు, రాసినప్పుడు తప్పక నీ హృదయానికి జ్ఞానం తప్పక దేవుడు దయచేస్తాడు. ఇందును బట్టి దేవాది దేవునికి స్తోత్ర, ఘనత, మహిమ, ప్రభావంలో కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర.